వాళ్ళు కొన్ని చెప్పారు. సో, ఇవన్నీ అంటే మీకు మోర్ అథెంటిక్‌గా ఉంటాయి ఇవన్నీ. రియల్‌గా ఉంటాయి. ఎక్కడ చూసి కాపీ కొట్టిన ఫీలింగ్ రాదు. ఓకే. మేబీ మీరన్నట్టు లోపల అండర్ కరెంట్‌గా ఏమన్నా ఇన్‌స్పిరేషన్స్ ఉంటాయి. మనకి హ్మ్. తెలియకుండానే. బట్ అవేంటంటే ఆబ్వియస్‌గా తెర మీదకి రావయి. ఓకే. మన మూవీలో అమాల్గమ్ అయిపోయి అవి వస్తాయి ఇప్పుడు. ఇందులో కొంత ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని తర్వాత నేను సినిమా చూసిన తర్వాత నాకు కొన్ని అనిపించింది. ఓకే. ఇందులో అక్కడక్కడ చిన్న చిన్న సింప్టమ్స్ ఎగ్జాటిక్ సింప్టమ్స్ ఉంటాయి. షైనింగ్ సింప్టమ్స్ ఉంటాయి. సింప్టమ్సే బట్ నాట్ డైరెక్ట్ కంప్లీట్ లిఫ్టింగ్ లిఫ్టింగ్ కాదు. ఓకే. హుహుహు. సో, అలా కాబట్టి ఇది మీకు చూస్తే ఎలా ఉంటదంటే ఒక ఒరిజినల్ మూవీ చూసిన ఫీలింగే ఉంటుంది. ఓకే. ఎక్కడ మీకు యాహ్! ఉండదు. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందండి. యాహ్! దట్ ఐ హావ్ టు సే. క్యారెక్టర్ బిల్డింగ్ అనేది అంటే కంప్లీట్‌గా కాంట్రాస్ట్ షాట్స్ ఉంటాయి గదా! అంటే మా అబ్బాయి చాలా గౌరవిస్తాడు, మర్యాదిస్తాడు అనంగానే ప్రాణం పడుతుంటాడు. చాలా వెల్ బిహేవ్డ్ అనంగానే ఒక అమ్మాయితో మిస్‌బిహేవ్ చేయడం గాని. యెస్. యెస్. సో, కాంట్రాస్ట్ షాట్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్‌గా ఒక సినిమా మీద అరే ఏంటి గట్టిగా చలం ఏంటి? అసలు వీడి క్యారెక్టర్ ఏంటి? అది అనేది ఒక చిన్న ప్రశ్ననైతే ఖచ్చితంగా లేవనెత్తిందది. అవును. సో, ఆ విషయంలో మాత్రం యూ పీపుల్ సక్సీడెడ్. ఓహ్! థాంక్ యూ అండి. ట్రైలర్‌లో ఆ! క్యూరియాసిటీ రైజ్ చేయడం అనేది. ఎందుకంటే దట్ ఈస్ ద మెయిన్ టాస్క్ రైట్ నౌ. యాహ్! ఎందుకంటే ఒక టీజర్, ట్రైలర్ చూసి హ్మ్. ఇది బావుందా? బాలేదా? అని పక్కన పెట్టేసి క్యూరియాసిటీ అనేది రైజ్ చేయకపోతే, లేదంటే అవును. ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ అనేది రైజ్ చేయకపోతే హ్మ్. ఆడియన్స్ ఆర్ నాట్ కమింగ్ డౌన్ టు ద థియేటర్స్ రైట్ నౌ. కరెక్ట్. సో, అవునండి. గట్టిగా చలం మాత్రం ఆ విషయంలో యూ పీపుల్ ఆర్ నాట్ లక్కీ. అది యాహ్! ప్రాపర్‌గా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అదే. అదే. సో, ఆ థాంక్ యూ. విషయంలో మాత్రం యూ పీపుల్ షుడ్ బి అప్రిషియేటెడ్. స్పెసిఫిక్‌గా నీ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో హుహు. నిద్రలోంచి సడెన్‌గా లేచే షాట్ ఒకటుంది కదా! లైక్ హుహు. ఆన్ ద బెడ్ అది నాకు అంటే అది ఇంకా సినిమాలో కొంచెం లెంతీ ఉంటదని ఎక్స్‌పెక్ట్ ఉంటదండి. చేస్తున్నాను. అవును. యాహ్! ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ షాట్స్ బావుంటాయి చూడ్డానికి. ఎందుకంటే పీపుల్ షుడ్ గో అదొక ట్రాన్స్ షాట్ లాంటిది బేసిక్‌గా. సో, పీపుల్ షుడ్ ఫీల్ దట్ ఓకే. ఆ సైలెన్స్ అన్నది పీపుల్ అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తున్నాడు ఈడు అనే ఒక ఆలోచన వచ్చి కొంచెం సీట్‌లోంచి ఎదరగొచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ కళ్ళు ఓపెన్ అవుతాయో అప్పుడు చిన్న జర్కుంటది చూడండి. యాహ్! దట్ విల్ ప్లే ద మేజర్ రోల్ ఇన్ కనెక్టింగ్ ద ఆడియన్స్ టు ద ఫిల్మ్. అవును. సో, ఆ కైండ్ ఆఫ్ షాట్స్ అన్ని కూడా ట్రైలర్‌లో చూడడం అనేది కొంచెం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. అట్ ద సేమ్ టైమ్ నేను ముందే చెప్పినట్టు కొంచెం స్ప్లిట్ సినిమా తాలూకా చిన్న ఎక్కడైనా ఉందేమో, దాని ప్రభావం దీని మీద ఉందేమో అని కూడా అనిపించింది. ఉండొచ్చు. ఇంకోటి మీరు నాట్ మోస్ట్‌లీ డైరెక్ట్‌లీ హారర్ అంతే. అని చెప్పేసి అంటున్నారు గానీ, ఇది మోర్ ఆఫ్ సైకలాజికల్ థ్రిల్లర్ అని నాకనిపిస్తుంది. 2 హ్మ్. అంటే బేసిక్‌గా మెంటల్ హెల్త్‌ని మనం ఎప్పుడన్నా తీసుకున్నా ఆల్‌మోస్ట్ అన్నీ కొంచెం రిజెంబుల్ అవుతూ ఉంటాయి అక్కడైతే. యాహ్! అంటే మీరన్న 'స్ప్లిట్' మూవీ అది ప్యూర్‌లీ పర్సనాలిటీ డిజార్డర్ మీద సినిమా కదా! హ్మ్. మల్టిపుల్ పర్సనాలిటీ మీద. ఓకే. అందులో మీరెందుకు అనిపించుంటదంటే అతను డిఫరెంట్ వేరియేషన్స్‌తో నంబర్ ఆఫ్ క్యారెక్టర్‌లు అతనిలోనే ఉంటాయి గదా! హ్మ్. ఏమంటారు ఆల్టర్ ఈగోస్. బోల్డెన్ 23, 24 ఎంతో చెప్పాడు లిస్ట్. అన్ని అవును. ఆల్టర్ ఈగోస్ ఉంటాయి ఆడిలో. అది చేస్తా ఉంటాడు గదా! ఇందులో అన్ని లేకపోయినా ఇందులో ఆ! చాలా ఉంటాయి చాలా ఇందులో. ఉంటాయి. ఆ! ఓకే. ఈ మూవీలో గూడా చాలా రకాల వేరియేషన్స్ ఆ క్యారెక్టర్ గో త్రూ అవుతా ఉంటది. ఓకే. అవుతా ఉంటుంది. అది గోస్ట్ వల్ల గాని, ఇంకో దాని వల్ల, ఇంకో దాని వల్ల గాని గో త్రూ అవుతానే ఉంటదనమాట క్యారెక్టర్. అదే తను చేసిన కౌశిక్ అనే ఒక అబ్బాయి. హ్మ్. సో, ఆ వేరియేషన్స్ అన్ని నిజంగా ఆ స్ప్లిట్‌లో అతను నాకు నేమ్ గుర్తులేదు హీరో. తను పెర్ఫార్మ్ చేసినంత దగ్గరగా తను చేసాడు. ఓకే. అంత బాగా చేసాడు తను ఓహ్! గూడా. ఇట్స్ వెరీ బిగ్ కాంప్లిమెంట్. నిజంగా చేసాడు. మీరు సూపర్బ్.